హృదయాలను కలిచివేస్తున్న ఘటన సూర్యాపేటలో జోడు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం 6:30 ప్రాంతంలో కూడా ఆ పండుగకు వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో కూడా ఆర్టీసీ బస్సు ఆ కారు ఢీ కొట్టిన క్రమంలో కూడా ముగ్గురు చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ తల్లి రవీందర్ తల్లి ప్రస్తుతం కన్నీరు మున్నీర విలిపిస్తుంది. ఆమెతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? నాకు 4:30కు అందిందయ్యో. అంత అయిపోయినాక అందింది. నాకేం చెప్పకుండా పోయిరేదో ఫంక్షన్ ఉన్నదని. నాకు 4:30కు ఫోన్ చేసి ఏం కాలేదు, దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు, నువ్వు నిమ్మలంగానే రామ్మా. ఇక్కడికి వచ్చినాక లబదీప్ అయిపోయింది. నా కొడుకు లేడు, నా కోడలు లేదు, నా మనవాడికి సీరియస్ ఉన్నదని హైదరాబాద్ చేసుకోపోయారు. నా మనవరాలు మొత్తం ముఖం మెదడ జిల్లా ఆడబడ్డది. దాని ముఖం చూడరాదు, నా కొడుకు ముఖం చూడరాదు, నా కోడలికి ఇట్లా మొత్తం పోయింది. నాయన గదే నాకు ఎరిక. మాది తొర్రూరు కంటే పాలము. ఆడే ఉంటావో, నా కొడుకు హైదరాబాద్లో కారు డ్రైవర్గా పోతాడు. పిల్లల్ని చదివించుకుంటా సంవత్సరం పాట అయింది అంతే. అడిగి పోయి అది వరకు కొడుకు అక్కడనే ఉండేది. భార్య భర్తలు వాళ్ళు పెట్టుకొని 2 సంవత్సరాలు విడిపోయినట్టుగా ఉన్నారు. తీసుకొచ్చి మళ్ళీ కలిపినిద్దరిని, నీ అసంటానికి ఆడ అప్పు తెచ్చి కలిపినిద్దరిని అన్ని పోసి హైదరాబాద్కు పంపించిన. మంచిగుండు రమ్మని పంపించిన. ఈ సంవత్సరం అయింది. మొన్న శివరాత్రికి అయిపోయింది. ఇక గతం వాళ్ళ గతం ఆడికే అయిపోయింది. దేవుడు రవీందర్ ఎప్పుడు మాట్లాడినమ్మా నీతోటి? నాకు మొన్న మాట్లాడిండు నాయన. నాకు మొన్న శుక్రవారం శనివారం మాట్లాడిండు. శనివారం మధ్యాహ్నం 3 గంటల దాకా మాట్లాడిండు. ఇక అదే మాట, నాకు ఇంకా ఒక్క మాట చెప్పలేదు. ఊరి పోతాను అనలేదు, ఏమనలేదు. ఈ కబురు చెప్పిరు అంతే నాయన. ఈ కబురు చెప్పేసరికి నా గుండెలు జారి నేను ఉరికొచ్చేసి నాయన. నా బావ కొడుకులు తీసుకొని వచ్చిర్రు. నా కొడుకు, నా మొగడు ఇంత ఉన్నప్పుడు చచ్చిపోయాడు నా కొడుకు. అంత కొడుకుని చదువుకుంటే ఇంత చేసినా నేను. మా కాసుపాసులు లేవు, చెప్పినా అట్నే ఉండాలి, అట్నే ఉండాలి. అయినా నేను కష్టపడి కొడుకును బిడ్డను చదువుకున్న చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయిండు. ఇక నా పనికి అంతే నాయనో. నన్ను ఆగం చేసి పోయిండు నా కొడుకు. నా కొడుకు నాకు పెడతాడు అనే టైంకి నన్ను ఆగం చేసి పోయిండు నాయన. నాకు ఇప్పుడు ఎవ్వరు లేరు పెట్టే దిక్కు. నాకు సమాధానం చెప్పేటోళ్ళు లేరు, తిన్నామన్నోళ్ళు లేరు, పన్నామని లేడు. నాకు ఒక్కడే కొడుకు. నా భర్త పోయిండు. నా భర్తలు 4 వాళ్ళు 4 అన్నదమ్ములు అయితే వాళ్ళు పోయిర్రు. నా ఎరళ్ళు పోయిర్రు, నా అత్త పోయింది. నేను ఒక్కదాన్నే ఉండు నాయనో. మా కుటుంబం పెద్ద కుటుంబాల నుంచి అందరూ పోయిర్రు. నేను ఒక్కదాన్ని. రవీందర్ కొడుకు హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నాడు. ఎట్లా ఉందమ్మా? ఎట్లున్నదో నాకు కొంచెం అయితే కొద్దిగా నిమ్మలంగా అనిపిస్తుందని అన్నారు. ఇక అదొక్కటే తెలుసు నాయన. మనవరాలు ఎప్పుడు నీతో మాట్లాడిందమ్మా? మనవరాలు నాతోడు బేస్తారో నాడు మాట్లాడింది ఆయన. వాళ్ళు ఫోన్లు చేయక 15 రోజులు అయింది. నా కొడుకు, నా కోడలు, నా మనవరాలు. అయితే వీళ్ళు ఫోన్ చేస్తలేరు, ఏంది ఎట్లా ఏంది అనేసి అని నేను ఆ రోజు ఫోన్ చేసిన. మధ్యాహ్నం పూట 2-3 అయింది. మా రవికి చేసిన, ఎత్తలేదు. నా కోడలికి చేసిన, ఎత్తింది. ఏంది ఫోన్ కూడా చేస్తలేరు, వెనక ఏం చేస్తారు అని అంటే, ఏం లేదు అత్తమ్మ పండుకున్నా అన్నది. జున్ను గిట్ల బడి వేయచ్చిరా, అమ్ములు గిట్లా అన్న పోయి వచ్చిరా అత్తమ్మ అన్నది. నా మనవరాలకి అవ్వ రీతమ్మకి మాట్లాడుతా అన్న ఇచ్చింది. రీతిగా ఏం చేస్తానవరా, మంచిగా చదువుకో, ఎగ్జామ్లు వస్తానే అమ్మ, మంచిగా చదువుకుంటే నాని డాడీ నాకు సైకిల్ కొనిచ్చిండు, నేను సైకిల్ దొక్కుంటాను, నీకు ఫోటోలు పెట్టి షాపుకు పోయి ఫోటోలు సైకిల్ కొని ఫోటోలు పెట్టిన చూసుకున్నామన్నా అని. నేను నా సెల్లులో నెట్ లేదమ్మా, నేను చూడలేదు, చూస్తా తీ బిడ్డ తర్వాత అన్న. డాడీ పోయిండా డ్యూటీకంటే పోయిండా అని అన్నది. నా జున్నుకి మాట్లాడతా అన్న. జున్ను పండుకున్నా నాని మాట్లాడాడట, నిద్ర మబ్బు మీద ఉన్నదన్న. సరే తల్లి తర్వాత చేరు రేణుకా సిట్టి పైసలు పంపలేదుగా అమ్మ, సిట్టి కట్టాలని అంటే, అయ్యో బావి ఇస్తానన్నాడు అత్తమ్మ, ఇయ్యలేదంటే ఇయ్యలేదు తల్లి. రిషిత మనవరాలకు నీకు మీ మనవరాలకు ఆప్యాయత ఎట్లా ఉండేది? అమ్మో మేము మంచిగానే ఉండేది తల్లి. వస్తే నా పక్క వదిలిపెట్టేది. అవ్వో నా మనవరాలు బంగారు తల్లి, ఏ 1000 రూపాయల తల్లి అది. మా గడ్డ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అట్లా. నా పిల్లలను ఓరవలేక నా భగవంతుడు తీసుకుపోయిండు నా పిల్లల్ని. షాపింగ్ మాల్లో కూడా ఏందో చేస్తారట, అది అని చేస్తారట, ఈ బట్టలు వేసి తిప్పి. అట్లాంటి దానికి కూడా నా
మనవరాలు పిలిచిరటయ్యో నా కొడుకు అమ్మ నిన్ను తీసుకుపోతా నా బిడ్డ ఎమ్మడి తిరుగుతూవే అమ్మ అన్నాడు. పోత కొడుకో నేను నాకేమన్నారు మీరు తప్పో అనన్నా. కోసం ఒకటి వచ్చింది పోయింది అమ్మ ఇంకోటి వస్తుంది అది దానికి పోదాం అమ్మ అన్నాడే. ఇక అదే సార్ నాకు మొత్తం కూడా తల్లి కన్నీరు మున్నీరు కూడా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా మనవరాలతో కూడా ఆ నానమ్మకు చాలా అనుభూతి ఉండేది. చాలా ఆ ముద్దు మాటలతో కూడా మేము చాలా వరకు కూడా మాట్లాడుకునే ఆనందపడదు. కానీ ఈరోజు నా మనవరాలు నా దగ్గర లేకుండా పోయింది, నా కొడుకు లేకుండా పోయిండు. ఆ తండ్రి చిన్నప్పుడే రవీంద్ర తండ్రి చిన్నప్పుడే చనిపోతే కూడా నేను అల్లారు ముద్దుగా ఇద్దరిని కూడా పెంచుకుంటూ కూడా ఈ స్థాయికి తీసుకొచ్చాను. రోడ్డు ప్రమాదంలో నా కొడుకు కోడలు అదేవిధంగా మనవరాలు చనిపోవడంతో నేను దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా ఒంటరిని అయ్యాను. నేను ఎందుకు బతకాలి, నేను ఎక్కడ ఉండాలని కూడా ఆమె ఆవేదన చెందుతూ కూడా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు కూడా విలిపిస్తున్న వారిని కూడా చూసే వాళ్ళందరూ కూడా కంటతడి పరిస్తున్న పరిస్థితి. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నిద్దాం. ఎవరమ్మా, ఏం కావాలి నీకు? నిన్న సాయంత్రం మంచిగా ఉంటుండే, మంచిగా చదువుకోమంటుండే, అన్ని కొనిపించేటోడు, మంచిగా చూసుకునేటోడు, ఊకొచ్చి చూసిపోయేటోడు. నిన్న సాయంత్రం తెలిసి మంచిగానే ఉన్నారు, ఆ మొక్క చనిపోయిందని అంటే అమ్మమ్మ వచ్చింది. ఇక్కడికి వచ్చి చూసే వరకు అందరు చనిపోయారు. బాబాయ్ కొడుకు అండి, మా కొడుకు తమ్ముళ్ళలాగా సొంత తమ్ముళ్ళలాగా చూసుకునేది. పండగలకైనా దేని నాకు తల్లిదండ్రి లేరు, చిన్నప్పుడే చనిపోయారు. మా బాబాయ్ కొడుకే, నా తమ్ముళ్ళు ఇద్దరు కూడా చూడరు, తాగుబోతులు నా తమ్ముళ్ళు కూడా. అయితే పండగలకైనా దేనికైనా నా తమ్ముడు తీసుకెళ్ళి చూపిస్తాడు, బాగానే చూసుకుంటాడు, బాగానే చేస్తాడు. రవీంద్ర చూసుకుంటాడు, బాగానే చూసుకుంటాడు. పండగలకైనా దేనికైనా మంచిగా తీసుకెళ్తాడు, బాగానే చూస్తాడు. ఏందో మాయమాయగా నిన్న సండే అని చెప్పని మాయమాయగా ఆ దేవుడు అయ్యాడో దేవుడో మరి ఏమో, ఆ దేవుడు మరి ఆ దేవుడు అన్న అడ్డుపడలామని నా తమ్ముడికి. నా తమ్ముడు మాయమాయగా పోయిండు, మాయమాయగా పోయి నిన్న సాయంత్రం ఫోన్ చేసిందా కూడా మాకు అసలు తెలీదు. వాళ్ళ ఫ్యామిలీ ఇదైపోయారు. పిల్లగాడు ఒక్కడు ఉన్నాడు. ఇప్పుడు ఆ పిల్లగాడి పరిస్థితి ఏంది, సీరియస్గా ఉంది. మా పిన్ని చేసుకొని తింటమే, మా పిన్ని పాసి పని చేసుకొని బతికిది మా పిన్నికి ఏమీ లేదు. మా పిన్ని పరిస్థితి ఏంది. మా తమ్ముడు కూడా కారు డ్రైవర్, ఆయన తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు, అసలు ఏమీ లేదు మా తమ్ముడికి కూడా. వాళ్ళు ఉంటాం కూడా అక్కడ కిరాయికే ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉండే కాడు కూడా కిరాయికే ఉన్నారు. విషాదకరమైన ఘటన. ఎందుకంటే పాప చనిపోయింది. ఘోరం ఏడా చూడలేదండి, నా తమ్ముడు ఘోరం ఏడా చూడలేదండి. అమ్మో ఇంత ఘోరం, నా తమ్ముడు మొహం చూసుకోవడానికి కూడా మాకు అవకాశం లేదండి. నా తమ్ముడు మొహం, నా మేనగాళ్ళ మొహం కూడా చూసుకోవడానికి లేదండి. అంత ఘోరం అయిపోయింది. ఇంత ఘోరం అసలు ఈ దేశంలోనే లేదు ఇంత ఘోరం అసలు. అమ్మో అల్లాడిపోతున్నాం రాత్రి నుంచి. బాబు పరిస్థితి కొంచెం బాగానే ఉందంట, కొద్దిగా ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ బాబుది. రైట్, మొత్తం కూడా చూస్తున్నాం మీరందరూ కూడా విషాద ఛాయల్లో దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కూడా రవీందర్ భార్య, వాళ్ళకి సంబంధించిన కూతురు కూడా పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత కూడా కుటుంబ సభ్యులకు ఆ బాడీలను అప్పగిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా పోయిన నా కొడుకు, నా కోడలు, నాకు సంబంధించిన మనవరాలు ఎక్కడ అంటూ కూడా తల్లి విలపిస్తున్న ఘటన మాత్రం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నీరు పెట్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చూసేవాళ్ళు కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న పరిస్థితి కూడా కనపడుతున్న పరిస్థితి. మొత్తం కూడా ఇది నిన్న సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా మృతి చెందిన ఆ ముగ్గురిపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. సూర్యాపేట జిల్లాలో నిన్న సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం కూడా ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మిగతా వారిని కూడా క్షతగాత్రులను కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే నిన్న సాయంత్రం ప్రమాదం జరిగిన సంఘటనా స్థలం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కారులో 11 మంది ప్రయాణిస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు మొత్తం కూడా ఇటు సూర్యాపేటకు వైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ సూర్యాపేట నుంచి ఖమ్మం కూడా ఆర్టీసీ బస్సు వెళ్తుంది. ఇదే ప్లేస్లో, ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో కూడా నిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కారు డ్రైవర్ కూడా ఇక్కడి నుంచి కారు వస్తుంది, కారు డ్రైవర్ కూడా ఓవర్టేక్ చేసి ఆ ముందరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. వెళ్తున్న క్రమంలో కూడా సూర్యాపేట నుంచి కూడా ఆ బస్సు వస్తున్నట్టు పరిస్థితి ఉంది. కంట్రోల్ తప్పి మొత్తం కారు ఆ బస్సును ఢీ కొట్టిన పరిస్థితి ఉంది. బస్సు ఇదే ప్లేస్లో ఢీ కొట్టింది. ఇక్కడ ఢీ కొట్టిన తర్వాత మనకు స్పష్టంగా కనబడుతుంది విజువల్స్. మొత్తం ఇక్కడ చెల్లా చెదిరిన ఇక్కడ బస్సు ఏదైతే ఢీ కొట్టిన తర్వాత కూడా మొత్తం ఆ కారు అక్కడి వరకు కూడా
దూసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం అందులో ముగ్గురు అక్కడికక్కడికే చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. అతి వేగమే ఆ ప్రమాదానికి కారణమని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఓవర్టేక్ చేయడం వల్ల ఈ ప్రమాదం చేసింది. మనం చూస్తున్నాం కొట్టి మొత్తం ఇక్కడికి అడ్డంగా పడిపోయిన పరిస్థితి కానీ మొత్తం చూస్తున్నాం. ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన అన్ని బ్లడ్ షాంపిల్స్ కానీ అదేవిధంగా క్లాత్ కానీ అవి మొత్తం కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడికి రాత్రికి జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి మొత్తం పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఈ ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారని కూడా చెప్తున్నారు. ఒక 2 నిమిషాల వ్యవధిలో ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. సాక్షిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పన్నా, ఏం పేరు నీ పేరు? బావుసింగ్. ఎన్ని గంటలకు జరిగింది? 4:30 టైంలో అయిపోయింది. జస్ట్ మేము 5 నిమిషాల ముందు సూర్యాపేట నుంచి మేము బయలుదేరిన వాళ్ళే కారు వాళ్ళు కోటపల్లి నుంచి వస్తారంట. బస్సు సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తుంది. ఆ బస్సు స్పీడ్లో వస్తుంది. అంతలో కారు వచ్చి స్పాట్ గుద్దేసరికి ఇంతలో స్పాట్లో ముగ్గురు చనిపోయారు. తండ్రి కూతురు ప్లస్ అమ్మ ముగ్గురు చనిపోయారు. 7 పిల్లలు హాస్పిటల్ అంబులెన్స్ మేమే వేసేసినాం. వాళ్ళని వాళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలియదు ఇక మాకు. అంటే మీరే స్వతంగా కారులో నుంచి పాపలను తీసుకొచ్చి కూడా అంబులెన్స్ తెచ్చినాం. అప్పుడు అప్పటికే చనిపోయారు. వీళ్ళు ముగ్గురు స్పాట్లో జడ్డు. మా తండ్రి ముగ్గురు ఆయన చనిపోయింది, వెనుక అమ్మ బిడ్డ చనిపోయింది. మిగతా 7 పిల్లలు అంబులెన్స్ చెప్పి ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినాం. 7 పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళందరూ 7 పిల్లలు ఉన్నారు. 2 భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు, బిడ్డ చనిపోయింది. అంతలో అప్పుడు మీతో పాటు నీతో పాటు ఎంతమంది మీరు చాలా మన ఎస్ఐ సార్, రవి సార్, సిఐ సార్ అందరూ నిన్నే ఉన్నాం అందరం అప్పుడు. వాళ్ళందరూ కూడా ఎట్లా అనిపించింది ఒకసారిగా అంత యాక్సిడెంట్ మరి ఘోరంగా సార్. అంత స్పాట్లో అయితే నాకు చూడబుద్ధి కాలేదు. అయినా కూడా నేను కూడా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను మా వాళ్ళు అంత కోటపడి అంటే మా ఏరియా ఆత్మకూర మండలం మాది కూడా. మా దగ్గర పాటలను చూసేసరికి అందరు స్పాట్లో చనిపోయారు వాళ్ళు కూడా. ఇంతలో ఎంతమందిని మొత్తం వాళ్ళని ఆ బాడీ ఏదైతే కార్లో ఉంటుందో కార్ల నుంచి కూడా వాళ్ళని తీసుకొచ్చి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన సిఐ సార్, ఎస్ఐ సార్, మన రవికుమార్ డిఎస్పీ సార్ వాళ్ళందరూ కూడా తీసి మన అంబులెన్స్ చేసి వాళ్ళని తీసిన తర్వాత కార్లను తీసుకుని వెళ్ళిపోయారు. కానీ అంతలో వెళ్ళిపోయినాయి. 5:30-6 సమయం ఆ టైం లాస్ట్గా వాళ్ళు తీసే బాడీ కూడా తీసేసరికి. అంటే ఓవర్టేక్ ప్రమాదం అనుకోవచ్చా లేకపోతే ఏమన్నా? లేదన్నా, వాళ్ళు ఇప్పుడు స్పీడే అనుకుంటా. బస్ మాకు జస్ట్ 5 నిమిషాల ముందు అయింది మాకంటే. అంతలోనే వచ్చేసిన బస్ ఆడ ఆపేసారు. బస్ మొత్తం ముంగట టైర్ మొత్తం గీసుకొని పోయింది మొత్తం కార్ని. ఇక ఆ కార్ చూస్తుంటే కూడా చాలా వరకు నుజ్జు అయిన పరిస్థితి. ఎట్లా అయిపోయింది మరి ఘోరంగా ఉంది. అది ఎప్పుడు చూడలేదు అంత ఘోరంగా. పాపం వాళ్ళు ఫ్యామిలీ మొత్తం అప్పుడే స్పాట్లో డెడ్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళు పండుగకి వెళ్ళి పండుగ అవును జరుపుకోవడంలో నిన్న ఆదివారం మళ్ళీ ఇంటికి బయలుదేరుతూ హైదరాబాద్ ఉంటున్నారు వాళ్ళు. పాపం వాళ్ళు కూడా అంతలో స్పాట్లో జరిగిపోయింది. రైట్. మొత్తం కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఆ బీబీగూడానికి సంబంధించిన దగ్గర కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం కూడా ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లో మేము ఇక్కడికి వచ్చామని కూడా వారు చెప్తున్నారు. మొత్తం కూడా కారులో 11 మంది ప్రయాణిస్తున్నారు. మొత్తం 3 మాత్రం అక్కడికక్కడికే చనిపోయిన పరిస్థితి. మిగతా వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేమే స్వయంగా మాతో అందులో తీసి అంబులెన్స్లోకి పంపించి ఆసుపత్రికి పంపించామని చెప్తున్నాం. ఇలాంటి ప్రమాదము మేము ఎప్పుడు చూడలేదు. చాలా ఘోర ప్రమాదం చోటు చేసుకుందని కూడా వీరు చెప్తున్నారు. మొత్తం కూడా కారు బస్సు 2 వేగంగా ఉన్నాయి. మొత్తం ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా వీరు కారులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా పండుగ ముగించుకొని కూడా వాళ్ళు హైదరాబాద్ వైపు వెళ్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. బస్సు మాత్రము ఖమ్మం వైపు వెళ్తుంది. ఇదే ప్లేస్ ఎగ్జాక్ట్ ఇది సూర్యాపేట జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంపై ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. సూర్యాపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాద తీరుపై కూడా సూర్యాపేట రూరల్ సిఐ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న ప్రమాదం జరిగింది. ఎన్ని గంటలకు మీకు సమాచారం అందించారు? ఎట్లా రీచ్ అయ్యారు? నిన్న అరౌండ్ 4:45 టైంలో ఒక 100 డైల్ కాల్ వస్తుంది. దాని మీద మా సిబ్బంది అక్కడికి వెళ్తే సూర్యాపేట వైపు నుంచి ఖమ్మం వైపు ఒక ఆర్టీసీ బస్సు వెళ్తూ ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ఒక కారులో రవీందర్ అని ఇప్పుడు చనిపోయిన వ్యక్తి, అతని భార్య, 2 పిల్లలు, అదేవిధంగా వాళ్ళ బంధువు మధు అండ్ ఇంకొక లేడీ పుష్ప వాళ్ళ పిల్లలతో కలిపి మొత్తం ఒక 11 మంది కారులో వస్తూ ఉంటారు. ఈ బస్సు డ్రైవరు వేరొక వెహికల్ను ఓవర్టేక్ చేసే క్రమంలో అజాగ్రత్తగా వెళ్ళడం వల్ల ఆ వెహికల్ వచ్చి కొట్టడం జరిగింది. దీనిలో అక్కడికక్కడే స్పాట్లో ఒక 3 వ్యక్తులు చనిపోయినారు. రవీందర్ భార్య, అతని పెద్ద అమ్మాయి రితిక చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ అబ్బాయి రిషికుమార్ అని చెప్పి ఆయన కూడా సీరియస్గా ఉంటే హైదరాబాద్ తరలించినారు. ప్రస్తుతం నిన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నాం. ప్రమాదము అతివేగం అనుకోవచ్చా లేకపోతే? అంటే ఆర్టీసీ బస్సు కాబట్టి వేగం మామూలుగానే ఉంటుంది. బట్ ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డుకు మిడిల్ లైన్కు దాటి రావడం వల్ల ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే వెహికల్ వేగంగా రావడం వల్ల కొట్టుకుంది.
మనం పదే పదే ఆ వేగం కన్నా ప్రాణం మిన్న అని కూడా పలు సూచనలు చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలని కూడా మనం డ్రైవర్లకు సూచనలు చేస్తున్నాం. అయినా కూడా నిత్యం ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాం సార్. ఇలాంటి ఘటన ఎట్లా చూడొచ్చు సార్? ఏం చెప్తారు? మా తరఫున కూడా రెగ్యులర్గా మేము వెహికల్ చెకింగ్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ట్రాఫిక్ సంబంధించి కూడా మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈ అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం. అయినప్పటికీ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ అవేర్నెస్ కల్పించి రోడ్డు ప్రమాదాలు నివారించే ప్రయత్నం చేస్తాం. సార్ ముఖ్యంగా కూడా ఈ ప్రమాదం జరిగింది కదా, ప్రమాదం జరిగిన కదా ఎవరి మీద కేసు ఏమైనా ఫైల్ అవుతున్నాయా లేకపోతే ఎట్లా ఉంటుంది సార్? కేసు నమోదు చేసినాం. ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్ డ్రైవర్ పైన కేసు నమోదు చేసినాం. అది దర్యాప్తు చేస్తాము. మొత్తం కూడా సిఏ గారు ఒకటే చెప్తున్నారు. నిన్న సమాచారం వచ్చింది, పదే పదే మేము వెహికల్ చెకింగ్లో కూడా చెప్తున్నాము, నిదానంగా వెళ్ళాలని కూడా చెప్తున్నాము, అతి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నాం. కానీ మొత్తం కూడా ఈ ప్రమాదం చూస్తే మాత్రము అతివేగమే కారణం అని కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆర్టీసీ బస్సు ఉంది, ఆర్టీసీ బస్సు డ్రైవర్ పైన కూడా మేము కేసు నమోదు చేసామని కూడా ఆ సిఏ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.